మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంఆర్ఐ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ ప్రైవేట్ హాస్పిటల్లో తీపించాలంటే వేలు డబ్బులు ఖర్చు అవుతాయి. మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్కటి మీకు ఫ్రీగా తీసి అండ్ మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమో ప్రతి ఒక్కటి కూడా డాక్టర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఎవరైనా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం ఆపేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూడండి. సో ప్రజెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది. ఈరోజు నేను మా అమ్మ కలిసి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం. ఎందుకంటే మా అమ్మకి కొంచెం హ్యాండ్ పెయిన్ ఉంటే అది చూపించుకోవడానికి నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాను. సో ఇది ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం. సో ఎప్పుడు కూడా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. బట్ ఏంటంటే మనకి అలవాటు అయిపోయింది. అంటే ప్రైవేట్ వాళ్ళు మన మైండ్ సెట్ని అలా మార్చేస్తారు. ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనే బాగా ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ బాగా ట్రీట్మెంట్ ఉంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత తెలిసింది. సో ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది. ఇది మాకు నెల్లూరు డిస్టిక్లో ఉన్న పెద్ద హాస్పిటల్. సో నేను ఫస్ట్లో కూడా ఇక్కడ ఏం ట్రీట్మెంట్ బాగుంటుంది అనుకున్నాను. అంటే పెద్ద డిసీజెస్కి పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్కి అయితే ఇక్కడికైతే రాకండి. సో వచ్చినా కూడా మీకు స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ సో మీ హెల్త్ ప్రాబ్లం ఏంటి అనేది సో స్పష్టంగానే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. బట్ అప్పుడు మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నా కూడా మీకు ఆ హెల్త్ ప్రాబ్లమ్ క్యూర్ అవుతుంది. సో మోస్ట్లీ ఎవరైనా కూడా ఏదైనా కూడా చిన్న డిసీజ్ కానీ చిన్న హెల్త్ ప్రాబ్లం కానీ కొద్దిగా ఏదైనా స్కానింగ్ కానీ ఎంఆర్ఐ కానీ సిటీ స్కానింగ్ అలాంటి తీపించుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్ని విజిట్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మీకు ఫ్రీగానే తీసిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ మీకు 10 నుంచి 11:30 దాకా ఓబీ అనేది ఉంటుంది. సో అప్పుడు వెళ్తే మనకు ఆ ఓబీ అనేది ఇస్తారు. సో ఓబీ ఇచ్చిన తర్వాత మనకి హెల్త్ ప్రాబ్లం ఏంటనేది అక్కడే మన కౌంటర్ అని చెప్తే సో దాన్ని బట్టి మనకి పలానా డాక్టర్ అనేది వాళ్ళు అంతా ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్ అయిపోయింది. సో ఎవరైనా కూడా మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఇది నా సజెషన్.